హాయ్. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఆ ఎగ్జామ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎకానమీలో ఏదైతే అప్డేట్స్ ఉంటూ ఉన్నాయో అప్డేట్ కరెంట్ ఎకానమీ బేస్డ్ మీద ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి, వాటిలో ముఖ్యమైన అంశాలు ఏమిటి అని మనం చర్చించుకుంటూ వస్తున్నాం. రఫ్లీ మొత్తం మనం అన్ని సేకరించిన అంశాలను బట్టి చూస్తే అరౌండ్ 70 to 80 మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని తెలుస్తున్నాయి. కమిటీలు కానీ లేకపోతే అవి ఇచ్చిన రికమెండేషన్స్ కానీ ఇన్ అండ్ అరౌండ్ దాని చుట్టూ తిరుగుతున్న ఎకానమీని పరిశీలన చేస్తే, అలాగా మనము కన్వెన్షనల్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈ కరెంట్ రిలేటెడ్ కూడా అటాచ్ చేయగలిగితే మ్యాక్సిమం స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఏదైతే ఒక స్ట్రాటజీ చెప్పి దాని ప్రకారం మీరు ఎకానమీని సక్సెస్ అవ్వాలని నేను ప్లానింగ్ ఇస్తూ వచ్చానో ఆ ప్లాన్లోనే ఈ ఎకానమీ అప్డేటెడ్ ఎకానమీ అంతా కూడా మీకు నేను అందించడం జరుగుతుంది. అదేదో నాకు మాత్రంగా ఇది చదువుకో అది చదువుకో అని చెప్పడం కాకుండా అసలు కాస్త వివరంగా చెప్తే దాని యొక్క ఫ్రూట్స్ అనేది బెనిఫిషియల్గా ఉంటూ ఉంటాయి. లేకపోతే అది చదువుకోమంటే అది ఏం చదువుతారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏం ప్రశ్న వస్తుంది, ఇవన్నీ కూడా లేనిపోని వ్యవహారాలు అవుతాయి. తలనొప్పి అయిపోయి అల్టిమేట్గా ఎకానమీ అంటే ఒక ఫోబియా ఏర్పడుతుంది. అందుకే మనం ఒక 70 to 80 ఇంపార్టెంట్ ఈ కరెంట్ రిలేటెడ్గా ఒక 1 year నుంచి ఏమైతే జరిగి ఉన్నాయో టిల్ ద ఎగ్జామ్ వరకు ఏమైతే జరిగి ఉన్నాయో వాటిల్లో ముఖ్యంగా వచ్చే ప్రశ్నలన్నింటినీ కూడా తీయటం జరుగుతుంది. దాన్ని ఈ విధంగా మీకు ప్రజెంట్ చేస్తాం. లాస్ట్ క్లాస్లో ఒక 10 ఐటమ్స్ని కలెక్ట్ చేసి ఆ 10 ఐటమ్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. అయితే ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక 4 ఐటమ్స్ మాత్రమే కంప్లీట్ అయినాయి. ఈరోజు మిగిలిన అంశాల మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. చెప్పుకునేది ఏదో నీట్గా చెప్పుకోవాలి, అంతేగాని అయిపోయిందంటే అయిపోయింది 10 నిమిషాల్లో 10 అంశాలు అని టీవీలో వార్తలాగా చదువుకోకూడదు. ఇప్పుడు చూద్దామండి ఒక్కొక్కటి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్ని ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకులుగా ఏ విధంగా మార్పు చేయాలి అనే అంశం మీద ఆర్బీఐ చేత ఒక కమిటీ నియమించబడింది, ఆర్ గాంధీ కమిటీ. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ పేమెంట్ బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మారుతున్న ట్రెండ్ని దృష్టిలో పెట్టుకొని వీటి మీద ప్రశ్నలు వస్తాయి అని మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నాం. అందులో భాగంగానే లాస్ట్ టైం నేను సివిల్ సర్వీస్లో ఏ విధంగా ప్రశ్న అడగటం జరిగింది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మీద అనేది వివరించాను. అట్లా సివిల్ సర్వీస్కి సంబంధించి ఈ ఎగ్జామ్ సిలబస్లో ఏమైతే ప్రశ్నలు వస్తూ ఉన్నాయో అదే మోడల్లో ఇంచుమించు కొద్దిగా అటు ఇటు కలిపి అదే వస్తూ ఉన్నది. మనం గత ప్రశ్నపత్రాన్ని పరిశీలన చేస్తే అట్లీస్ట్ మీకు ఈ ఏరియాలో ఈ ప్రశ్న చదివితే ఇది ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఐడియాకైనా వెళ్తారు. అందుకని మనము ఆ విశ్లేషణ చేస్తూ ఇటు కరెంట్ ఎకానమీని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇప్పటి వరకు ఎవరైతే దృష్టి పెట్టలేదో ఇప్పుడు ఒకసారి ఎస్ఎఫ్బి మీద యూపీఎస్సి క్వశ్చన్ చూశాక ఎస్ఎఫ్బి మీద దాని రిలేటెడ్ కరెంట్ డెవలప్మెంట్ కానీ దాని మీద ప్రశ్న కానీ వచ్చే అవకాశం ఉన్నది అని ఒక ఆలోచనకు వచ్చి దాన్ని చదువుతూ వస్తారు. లాస్ట్ క్లాస్లో నేను ఎస్ఎఫ్బి అంటే ఏంటో వివరణ క్లియర్గా ఇచ్చాను కాబట్టి ఎస్ఎఫ్బి రిలేటెడ్గా ఏం డెవలప్మెంట్ జరిగింది అది కూడా తెలుసుకోవాలి మనం. స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ యొక్క రిలేటెడ్ డెవలప్మెంట్ ఏమిటి అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్ఎఫ్బిగా ఎందుకు మార్చుకోకూడదు అని ఆర్బీఐ ఒక ఆలోచనకి వచ్చి ఆర్ గాంధీ కమిటీని ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ లెజిస్లేషన్స్, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ లెజిస్లేషన్స్. ఒక చట్టం కాదండి, బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ అంటాడు, ఇంకో రెగ్యులేటింగ్, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ లెజిస్లేషన్స్. ఈ ఇన్నిటి వలన అసలు ఎవరు ఏం చేస్తుంది, అసలు ఓ బ్యాంకా అది సొసైటీ కింద ఏర్పడిందా, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్కి గురైపోతున్నాయి. అందుకని వాటన్నిటిని కూడా హార్మనైజ్ చేసి ఒక సింపుల్ స్ట్రక్చర్ని ప్రజెంట్ చేయమని 2011లో మనం మాలేగాం కమిటీ అనే దాన్ని ఒకటి నియమించుకున్నాం. దాని మరి ఏంటి, సింప్లిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లెజిస్లేషన్స్. ఆ సింప్లిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లెజిస్లేషన్స్ చేస్తూ ఈ విధంగా మీరు కొన్నిటిని మార్పులు చేయండి అని సూచించడం జరిగింది మాలేగాం కమిటీ. ఆ మాలేగాం కమిటీ ఇచ్చిన సూచనని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యూసీబీలని అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్ని స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకులుగా మనం ఏ విధంగా మార్చచ్చు సూచించండి అని ఆర్ గాంధీ కమిటీని నియమించింది.
ఇది దీని వెనకాల. సో ఆ మేజర్ ఇంటెన్షన్ బిహైండ్ ఎస్ఎఫ్బి ఏమిటి? ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక సమ్మిళిత్వము. ఈసారి ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 1 వాళ్ళకి, ఏపీ వాళ్ళకి మారిన సిలబస్లో ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేశాడు. సో దానికి సంబంధించి మనం ఇంకా కరెంట్ డేటాకి కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ వే ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి ప్రశ్న తప్పనిసరిగా వస్తుందండి. వాళ్ళ సిలబస్లో మెన్షన్ చేశారు అండ్ కరెంట్ రిలేటెడ్గా అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న సర్కమ్స్టెన్స్లో. అందుకని ఈ ఎస్ఎఫ్బి కానీ యూసీబీలు కానీ చాలా దృష్టి పెట్టాలి మీరు. ఈ యూసీబీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు అన్నింటినీ కూడా స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకులుగా మార్చాలి. అంటే ఏం చేయాలి, ఏ విధంగా మార్పులు చేయాలి అని ఆర్ గాంధీ కమిటీ వేశాడు. ఇప్పుడు మాలేగాం కమిటీని ఎందుకు చూడాలి? స్ట్రైట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ గాంధీ కమిటీలోకి వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ మాలేగాం కమిటీని చూసి దానిని పరిశీలన చేస్తూ ఇప్పుడు ఎస్ఎఫ్బిలోకి మార్పులు ఏ విధంగా చేయాలో సూచించమని ఎందుకు అడిగింది? ఏదైతే క్రక్స్ ఉంటుందో అక్కడ మీరు ఎంతవరకు చదివారో దాని తర్వాత మీరు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చూస్తూ ఉంటారు. మీ చదువు ఎక్కడ ఎండ్ అయిందో దాని తర్వాత క్వశ్చన్ ప్రారంభం అవుతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే కొన్ని సబ్జెక్ట్స్లలో క్రక్స్ ఏరియాస్ ఉంటూ ఉంటాయి. ఆ క్రక్స్ ఏరియాస్ అర్థం కాకుండా పైన చదువుకొని వెళ్ళటం వల్ల నేను చదివాను కానీ ఈ ప్రశ్న నేను అటెంప్ట్ చేయలేకపోయాను. చదవటం జరిగింది కానీ ప్రశ్న అటెంప్ట్ చేయలేకపోయామంటే ఆ మేజర్ క్రక్స్ ఏరియా ఏదైతే ఉందో దానిని పట్టుకోవటం రావాలి. సో ఇక్కడ నేను మీకు అది నేర్పుతున్నాను. ఓన్లీ సబ్జెక్ట్ వరకు నన్ను చెప్పుకోమంటే ఇది 2 నిమిషాలు అయిపోద్దండి. కానీ ఇలాంటిది మీరు ఇంకోటి ఏదైనా చూసినా కానీ ఇదే మైండ్ సెట్లోకి అభ్యర్థులు వెళ్ళాలి. సో 1, 2 ఇక్కడ నుంచి మిస్ అయినా కానీ మీరు ఇంకా చాలా చదువుతారు. మీ దగ్గర రిసోర్స్ చాలా ఉన్నాయి. సో అలా చదువుతున్నప్పుడు ఈ అనలిటికల్ స్కిల్స్ మీకు పెరగాలని నేను ఇంత ఇన్పుట్స్ ఇస్తున్నాను. లేకపోతే స్ట్రైట్గా నేను క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోవటం అనేది నాకు తొందరగా అవుతుంది, మీకు కూడా తొందరగా అవుతుంది. కానీ ఎవరైతే రియల్గా హార్డ్ వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి సరైన డైరెక్షన్ లేని సందర్భంలో ఇవి కాస్త ఉపయోగపరంగా ఉంటాయని నేను ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. దానిని దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని ఎందుకు ఇవన్నీ నాకు అనుకుంటే ఇది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సో మాలేగాం కమిటీ ఏం చెప్పిందంటే సో ఫైనాన్షియల్ లెజిస్లేషన్స్ చాలా ఉన్నాయి, వాటి వల్ల మనకు ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ బ్యాంకులకి సంబంధించి అది ఇబ్బంది కలుగుతుంది అన్నాడు. ఉదాహరణ ఏమన్నా ఉందా అండి అంటే ఉన్నది. ఇక్కడ యూసీబీని తీసుకొని నేను మీకు వివరిస్తున్నా. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు. సో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు అనేది మీకు సహకార చట్టం ద్వారా రిజిస్టర్ అయి ఉంటాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు మీకు సహకార చట్టం ద్వారా రిజిస్టర్ అయి ఉంటాయి. నేను ఉన్నాను, ఏదో ఒక ఎక్స్ అనే ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుని ఏర్పాటు చేసుకున్నా. నేను అది ఏర్పాటు చేయాలంటే సో ఈ సహకార చట్టం దగ్గర ఆ చట్టము ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, నా దగ్గర కొంత ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ ద్వారా నేను విధులు, నా ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటున్నా. ఇక్కడే మీరు